నీలాగా సైలెంట్ అయిపోతాడు. ఏం జరిగింది? చూస్తే కనబడ్డంలా మర్డరు. ఎవరు చేసి ఉంటారు? అదే మనం కనిపెట్టాల్సింది. మిస్టర్ కానిస్టేబుల్, దట్ ఈస్ టూ మచ్. ఎక్కడి వాళ్ళక్కడే ఉండి. సార్ ఏమైంది? మర్డర్. మడ్రా? పట్టపగల 10 మందిలో మడ్రా? పట్టపగలు కాదు, మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే. దేంతో చేశాడంటారు? బ్లేడు. బ్లేడా? మడ్రలు కూడా మరీ ఇంత చీప్గా చేస్తున్నారా? కాదు, కాస్ట్లీ 25 లక్షలు. 25 లక్షలా? ఒక్క మడ్ర చేస్తే 25 లక్షలా? నేను డిగ్రీ చదివి 1000 రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లంతా అడుక్కు తింటున్నాను. ఒక్క మడ్రకి అంత డబ్బా? చేస్తావా? అమ్మో, చూసింది చూసినట్టు చెప్పండి. పోలీసులకు హెల్ప్ చేయండి. నిజాయితీ గల పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి. అద్భుతమైన అవకాశం. మీలో మర్డర్ చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్, వాళ్ళకి మంచి ప్రజెంటేషన్స్ ఇస్తాను. వాడేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ, వాడి హైట్ చెప్తే ఫ్రిజ్, ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్, వాడిని పట్టి ఇస్తే 2 లక్షల డబ్బులు లేక ఒక మారుతి కారు. ఎక్కడ చూసావురా? అతను కాదు ఆయన. ఓ కమ్ ఆన్. నిజంగా? ఉత్తునే మరి టీకి కూడా డబ్బులు లేవు బాబాయ్. అందుకని ఆ ఎస్ఐ గారు మరీ ఎర్రంగలప్పలో ఉన్నాడు, ఆయన క్యాష్ చేసుకుందామని. నమస్తే సార్. నిజంగా వాడిని నువ్వు చూసావా? నిజంగానే చూశాను సార్. ఈ దెబ్బతో హంతకుండా పట్టుకుంటాను, గోల్డ్ మెడల్ కొట్టేస్తాను. పద స్టేషన్ కి. సార్, పోలీస్ స్టేషన్ ఎందుకు సార్? మీరు నేను హంతకుడిని చూశానన్న విషయం పబ్లిసిటీ చేశారనుకోండి, ఆ విషయం హంతకుడికి తెలిసిపోద్ది. అది నిజమే రోయ్. సార్, నేను వాడిని చూసిన వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాను. వెంటనే మీరు హంతకుడిని పట్టేసి గోల్డ్ మెడల్ కొట్టేయండి. నీలాంటి నిజాయితీ గల సిటిజన్ ఒక్కడుంటే చాలు. నీ పేరేదైనా సరే, ఇక నుంచి నువ్వు నాకు భారతీయుడవు, అపరిచితుడవు. సార్, ఇక నుంచి నేను మీకు సుపరిచితుడిని. ఈ ప్రాసలు మానేసి వాడు కనపడగానే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్. ఓకే సార్. కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి, ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే. సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు సార్. నా దగ్గర సెల్ లేదు, కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు సార్. ఒక నిజాయితీ గల పౌరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు. ఇదిగో 5000 తీసుకో, సెల్ ఫోన్ కొనుక్కో. థ్యాంక్స్ అండి. కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి. అంటే బిల్ వస్తే కూడా చెప్తావా? సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా? అబ్బో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. టెన్షన్ నాట్. కూర్చో. వాడి చావు నీ సెల్లకు వచ్చింది. లక్కీ ఫెలో. థ్యాంక్ యూ. ఏంటి సార్ తోక తెగిన బల్లిలా అటు ఇటు తిరుగుతున్నారు? నేను బల్లిని కాదురా, డైనోసార్ని. అదే సార్, తోక తెగిన డైనోసార్ లాగా అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకు? అరే బల్లెట్టే తోక దిగింది బాగుంది, డైనోసార్ కూడా తోక దిగిందా? సార్, అసలే ఆ సూర్యులు కనపడక నేను టెన్షన్ లో ఉంటే 5000 ఇచ్చారుగా, పరారా ఇంటండి. ఎంత మాట అన్నారు సార్? ఆఫ్టర్ ఆల్ 5000 కోసం నా బంగారు పోతు నేను వదులుకుంటానని చెప్పండి సార్. నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్. నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి, అందుకే ఇంత లేట్ అయిందండి. స్కూటర్ కి టెండర్ పెట్టాడు సార్. మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటా. సైకిల్ ఏంటి చీప్ గా, స్కూటర్ కొనుక్కు. అది కుదరకపోతే నాకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చండి. కార్ ఇవ్వాలనే ఉంది నీకు, కానీ ఆయనకి అంత రేంజ్ లేదు. జీప్ ఉంది కదండి. అది గవర్నమెంట్ బండే బాబు. సో వాట్? అయితే ఏంటి, అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను, కానీ ప్రస్తుతానికి స్కూటర్ తో సరిపెట్టుకో. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది? ఎవరు నువ్వు? పబ్లిక్. పబ్లిక్ అంటే చాలా రెస్పెక్ట్, బికాస్ వీఆర్ ఫర్ ది పబ్లిక్, బై ది పబ్లిక్, టు ది పబ్లిక్. అది కూర్చోండి. మర్యాద. కూర్చోండి. సాక్ష్యం చాలా స్ట్రాంగ్ గా దొరికింది, ఎన్ని మినిట్ పట్టుకుంటాం. వెరీ గుడ్. చూశానని సెల్ ఫోను స్కూటర్ నొక్కేశావు. నువ్వు నిజంగా చూసావా? మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్? సరే, హంతకుడు ఎలా ఉంటాడు? పొడుగ్గా తెల్లగా ఉంటాడు. పొట్టి చామన ఛాయ. నీకెలా తెలుసు? పబ్లిక్. చూసారా పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్. నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్. మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా, సిటీ మొత్తం తిరిగేస్తా. పెళ్ళాన్ని వేసుకున్నా? ఇంకా పెళ్ళి అవ్వలేదండి, లావర్తోనే.
సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చిన నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నాను సార్. ఎందుకంటే జాబ్ లెస్ కదా. నాకు మీ స్కూటర్ వద్దు సార్. వద్దు సార్. వద్దు సార్. మీ దగ్గర ఉంచుకోండి సార్. ఇదిగో ఈ 5,000 ఉంచుకో. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే. ఇంకా వేరే చెప్పాలా? మీరు బంగారు డైనోసార్ కదా రై సార్. బంగారు డైనోసార్లు ఉండవు, బంగారు బాతులు ఉంటాయి నాకులాగా. బాబు ఓ ఫుల్ స్కాచ్ పట్టరామా. హలో, నువ్వేంటి ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయిపోతున్నావు? వేర్ ఎవర్ యు గోస్ అవర్ నెట్వర్క్ ఫాలోస్. హత్య. తాగే అలవాటు ఉందా? అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి. మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు అంటే సొమ్ము ఒకటిదే సోకు ఒకటిదే కదా. ఎన్నాళ్ళు ఇలా? నాకు ఉద్యోగం రాగానే నిజం చెప్పేస్తానండి. ఫుల్ తాగేయగలవా? అయ్యి బాబు చచ్చిపోతాను. అయితే నేను కంపెనీ ఉన్నా నీకు? బిల్లు ఎస్ ఎత్తినప్పుడు కంపెనీ ఎవడితే అంటే ఇచ్చుకో. హలో సార్. హలో సునీల్, ఎక్కడున్నావు? నేను శీషా పబ్లో ఉన్నాను సార్. అంతకుండా నా ముందే కూర్చుని మందు కొడుతున్నాడు సార్. అలాగా, 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. ఓకే సార్. ఈ లోపు నేను లైట్ గా హాఫ్ సోడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చా? సోడా ఏం కర్మ, స్కాచ్ కూడా తాగు. బిల్లు నేను పే చేస్తాను. ఓ థ్యాంక్ యూ సార్. ఓకే, మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో cheers. ఏం చదువుకున్నావు? డిగ్రీ. ఏ ఉద్యోగానికి అప్లై చేసావు? మేనేజర్ పోస్ట్ కోసం. కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా, ఓన్లీ ఇన్ అమెరికా. ఓహో. నువ్వేం చేస్తుంటావు? చంపుతుంటా. ఓహో, దోమల్ని నల్లుల్ని చంపుతుంటావా? అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ అన్నమాట. మంచిగా ఏదన్నా చెప్పొచ్చుగా. బేరార్. ఎక్కడ ఎక్కడ హంతకుడు ఎక్కడ? సునీల్, సునీల్ ఎక్కడ? హంతకుడు ఎక్కడ? పారిపోయాడు సార్. పారిపోయాడా? సార్ మీరు వచ్చే ముందు జీప్ మీద సైరన్ వేసుకుంటూ వచ్చారా? అవును, సైరన్ లేకపోతే పోలీస్ జీవన్ అవుతుంది. సైరన్ అంటే అంత కూడా ఎక్కడ ఎందుకు ఉంటాడు సార్? పారిపోయాడు. ఓ, ఎంత మిస్టేక్ జరిగిపోయింది. ఇప్పుడు ఏమిటి చేయడం? బిల్లు కట్టడం. ఎవరది? ఓ, పబ్లిక్ మీరా? మీరు హంతకుండా చూసారా? వీడు సరేనండి, వాడు అసలు ఆ మంట చూసుంటాడా? ఏయ్, చూడకుండా చూసామని చెప్పాల్సిన అవసరం ఏంటి? సరే అయితే చెప్పు, హంతకుడు ఎలా చంపాడు? ఇంత పెద్ద కచ్చాడు కూడా కచ్చ పొడి చంపేశాడు. అబ్జెక్షన్. అన్ని కసక్కలు లేవు, సింగిల్ కసక్. అది కూడా కత్తి కాదు, బ్లేడ్. నీకెట్టా తెలుసు? చెప్పాను కదా పబ్లిక్ అని. ఓ, ఇట్స్ ఆల్ రైట్. వాడి వరకు ఎంతమంది ఉన్నారు? ఓ 10 మంది దాకా ఉంటారు సార్. అబ్జెక్షన్. 10 మంది లేరు, ఒకే ఒక్కడు. వాడొక్కడే 10 మందితో సమానం. సార్ ఆడు 10 మందితో సమానం అయితే నేను 100 మందితో సమానం సార్. సునీల్, చాలు సునీల్, నీలో ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే మిగతాది నేను చూసుకుంటాను. మీరు తర్వాత చూసుకుందరు గానీ ముందు ఈ బిల్లు చూసుకోండి. చూసేదంటే కట్టేస్తాం. ఈ బిల్లు 5,000 వచ్చింది. 5,000? అంత డబ్బులు మన దగ్గర లేవే ఇప్పుడు. మెళ్ళో చైన్ ఉందిగా. ఓహో, థ్యాంక్స్ రా, సమయానికి గుర్తు చేసావు. నా మెడలో గొలుసు లేకపోయినా పర్లేదు కానీ వాడి చేతులకు మాత్రం సంఖ్యలు పడాలి. అరే, నేను బాగుంటుంది కానీ నువ్వు ఇచ్చేసే చెప్తా. సరే సార్ నేను అంతకుండా పట్టుకునే వరకు నిద్రపోను సార్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. నిద్ర చేస్తుంది ఇంటికి అడ్రస్ చేయరా? అరే, జీపు మెల్లగా స్టార్ట్ చెయ్యి, పైన సైరన్ అయ్యాక నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది మనవాడికి. ఇదే మా బృందావనం. నైస్. హిమాలయాల్లో చల్లదనం, గులాబ్ జాములో తీయదనం రెండు కలబోసి నేను మా ఆవిడ ఉండే ప్రశాంత నిలయం. అదృష్టవంతుడివి. అంతేకాదురా, మా ఆవిడ్ని పరిచయం చేసే ముందు
తన గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? పత్తరె మార్కు తంగం అంటే 16 అణాల తెలుగింటి ఆడపడుచు. ఓహ్. మన తెలుగు వారి సంప్రదాయాన్ని చూడాలన్నా నేర్చుకోవాలన్నా మా ఆవిడ్ని చూసే నేర్చుకోవాలని గర్వంగా గుండె మీద చేసి చెప్పగలను. చూసిన తర్వాత నేను చెప్పింది చాలా తక్కువ నువ్వే ఒప్పుకుంటావు. మన ఫ్రెండ్స్ ఎవరొచ్చినా సరే మర్యాదల్లో ముంచి తేల్చేస్తుందిరా. నువ్వు కాదనకూడదు, తను ఫీల్ అవుతుంది. ఓకే ఓకే కమాన్. అలాగే. సుందు నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని కమాన్. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ ఆవిడ సింపుల్ గా రియల్ గా నువ్వు చెప్పినట్టుగానే 16 అణాల తెలుగు పిల్లలా ఉంది. అది తెలుగు పిల్ల కాదు, మా ఇంటి పని పిల్ల. మరి మీ ఆవిడ? ఈవిడ మీ ఆవిడ? ఈవిడే, కానీ ఈవిడ కాదు. సుందరి ఏంటిది కనపట్టలేదా? రమ్మి. నువ్వు పిల్లోడక మమ్మీ. ఎవడి డమ్మీ? మీరెందుకు లేచారు? కూర్చోండి. మీరు పేక పంచండి సార్. పేక పంచితే పేక నొక్కుతా. ఏంటి ఈ ఆటలు? మీరు ఆడే ఆటల కంటేనా? ఆ, అరే పేక ఏంటి ఇలా పడింది? జాకి క్వీను కింగు సీక్వెన్స్ ఉంది. జోకర్ చూసుకో. మిమ్మల్ని చూసాక ప్రత్యేకంగా ఇంకో జోకర్ని చూడాలా? రాంగ్ షో. లైఫ్ ఏది? అతనికి లైఫ్ లేకపోతే నా లైఫ్ ఇస్తాను, తీసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నువ్వు నా వైఫ్ అన్న సంగతి మర్చిపోకు. హస్బెండ్ మిఠాయి కొట్టు పెడితే వైఫ్ డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టడంలో తప్పలేదు కదండి. బాగుంది, చాలా బాగా చెప్పారు. డోర్ మొయ్. అంటే ఏంటే? ఏముంది, మొగుడు మెయింటెనెన్స్ కి తగ్గట్టుగా పెళ్ళం మెయింటెనెన్స్ ఉండాలి కదా. ఏమంటారు? మీరేమంటే నేను అదే అంట. సేమ్ టు సేమ్. నేను వెళ్ళొస్తాలే. నువ్వు ఆగరా. సుందరి, వీడు రాఘవ నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెష్ జ్యూస్ తీసుకురా. చెప్పాను కదా, అతిథి మర్యాదలు బ్రహ్మాండంగా చేస్తుంది. జ్యూస్ ఆయనకి కాదు, ఈయనకి. నాకా? మరి నా ఫ్రెండ్ కి? బాత్రూమ్ లో ఫినాయిల్, కిచెన్ లో కిరసనాయిలు ఉన్నాయి, పుచ్చుకుంటారేమో అడగండి. నా టైం బాగాలేని వస్తాను. ఒరేయ్, టైం దే ఉందిరా. టైం మన కవర్ సెట్ గా మార్చుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళిపోతానంటావేంట్రా రాఘవ? ఒరేయ్, జ్యూస్ కావాలంటే నేను తీసిస్తాను. మమ్మీ పక్కింటోళ్ళని ఏమని పిలవాలి? ఏ బాబాయ్, బి అంకుల్, సి సార్, డి యారా. కోన. ఏంటమ్మా ఎప్పుడు ఇందులో లేనివే చెప్తావు? కొత్త విషయాలు తెలుసుకోవాలిరా. కోన అంటే ఏంటమ్మా? కొత్త నాన్న. తట్టుకోలేదు రే నాన్న. రే ఐ లవ్ యూ రా. పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. కొత్త నాన్న. ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఇన్ డిస్కవరీ ఛానల్. మొత్తం 10 షర్ట్లు 10 ప్యాంట్లు అన్ని కలిపి ప్యాక్ చేసేయ్. కడ్రాయిలు బనీళ్లు కొనవా? అది లైఫ్ స్టైల్లో కొందాం అనుకుంటున్నా. నీ లైఫ్ స్టైలే మారిపోయింది. నువ్వేంటి ఇక్కడ? చెప్పాను కదా, వేరే యు గోస్ పబ్లిక్ ఫాలో. మొత్తం 7,000 అయిందండి. క్యాషా కార్డా? జస్ట్ పోలీస్. హలో హలో మై డియర్ సునీల్, ఏమిటి విశేషం? సార్, నేను సార్ హంతకుడు ఎక్సలెన్సీ రెడీమేడ్స్ లో ఉన్నాడు సార్. అని నేను గట్టిగా పట్టుకున్నాను సార్. మీరు అర్జెంట్గా బయలుదేరొచ్చండి. అలాగా, 2 minutes వచ్చేస్తున్నాను. సార్ వచ్చే ముందు ఒక 7,000 తీసుకురండి. ఎంత? 7,000? 7,000. ఓకే, వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సరే, ఈ సార్ అతనికి ఏం చెప్తావు? ఇయ్యా. ఎందుకు కొట్టుకుంటున్నావు? ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావు? పబ్లిక్ కదా మాత్రం గెస్సేలేవా? అర్థమైంది. ఎక్కడ వాడెక్కడ? సార్, వాడిని పట్టుకుని మీ గోల్డ్ మెడల్ ఇప్పిద్దాం అనుకున్నాను సార్. కానీ వాడు కొట్టి పారిపోయాడు. అదిగో దెబ్బ. పబ్లిక్ కూడా ఇక్కడే ఉంది. మీరే చెప్పారు కదా, పోలీస్ కంటే ఫాస్ట్ పబ్లిక్ అని. సార్, దెబ్బ చూస్తుంటే ఇతనే కొట్టుకున్నట్టుంది. సార్, వాడు కొట్టిన దెబ్బ కంటే ఈడు కొట్టిన దొంగ దెబ్బ ఎక్కువ పెయిన్ గా ఉంది సార్. అందుకని పోలీసులు ఎవడో సాక్ష్యాలు చెప్పట్లేదా? కంట్రోల్ యువర్ టంగ్ అయితే. సార్? పాపం సునీల్ మన కోసం తన పనులన్నీ మానుకున్నాడు తెలుసా? మనకు కావాల్సిన పనులు మాత్రమే తను చేసుకుంటున్నాడు. సార్ బిల్లు. బిల్లు బిల్ ఏంది? తన షాపింగ్ ఆయన ఖర్చు 7,000 రూపాయలు. ఓ కరెక్టే సునీల్, నువ్వు సమయానికి ఫోన్ చేసావు కాబట్టి కరెక్ట్ గా 7,000 తెచ్చుకున్నాను. లేకపోతే ఇంకో వస్తువు ఏదన్నా తాకట్టు పెట్టవలసి వస్తుంది. అవును, మొన్న గొలుసు పెట్టినట్టు. నెక్స్ట్ వీక్ లో ప్లాన్ థ్యాంక్ యూ సార్. చందన జ్యువెలరీ. లెక్క పెట్టుకో, అన్ని 500. అంతవరకు ఎక్కడ పోతారు ఎవరు తెలుసు? తలిపేసిందేంటి?
పానా అంటే పోతన ఉన్నా పాత నాన్న వాడెవడు మీరే లవ్ టు ఏంటో లవ్ అంతా మా మేడం గారి సైడే ఉంది. నా సైడ్ కూడా బోల్డ్ అంతుంది. సూపర్ షాట్. తన ఏజ్ ని కూడా మర్చిపోయి బుల్లపై టీనేజ్ బాయ్ లా షాట్ కొట్టాడు. వెల్ టేకెన్ బై సుందరి. సుందరి తన నైపుణ్యం మొత్తం ప్రదర్శిస్తుంది నైపుణ్యాన్ని కాదు, ఒళ్ళుని. ఈ మాత్రం మెయింటెనెన్స్ లేకపోతే చూసే వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఏముంటుంది? సూపర్. ఒరే క్రాకు, అది కాకు, క్రికెట్ బాల్ కాదు. అచ్చా, బాల్ ఏదైనా గోల్ ఒకటే. కమాన్. గోల్ రీచ్ అవ్వాలంటే మెయింటెనెన్స్ ముఖ్యం. సూపర్ షాట్. స్టెఫీ నుంచి సానియా వరకు ఇలాంటి షాట్ ఎవ్వరూ కొట్టలేదు. వాళ్ళు ఆడేది టెన్నిస్, ఇది షటిల్. ఆట ఏదైనా షాట్ ఒకటే. ఏయ్, కాంతారావు లాగా కత్తి తిప్పటం కాదురా, బ్యాట్ హ్యాండిల్ చేయడం నేర్చుకో. పెళ్ళాన్ని హ్యాండిల్ చేసుకోలేని వాళ్ళు బ్యాట్ గురించి చెప్పడం చిత్రంగా ఉంది. గుడ్ షాట్. కసి తీర షటిల్ కాక్ లో మొగుడి మోహన్ చూసుకొని కొడితే ఇలాగే ఉంటుంది. ఒరేయ్, నీ అబ్బా, క్రికెట్ లో బాల్ బయట పడితే 6, షటిల్ లో లైన్ బయట పడితే అవుట్. ఓహో, నువ్వు వెళ్ళి పానా. అతను ఆటలో అవుట్ అయినా మొగుడిగా నాట్ అవుట్. థ్యాంక్ యూ. మీ ఆవిడ షటిల్ బాగా ఆడుతుంది, టోర్నమెంట్ కి పంపకపోయారా? ఆ థైస్ ఫుట్బాల్ కు చూస్తుంటే టోర్నమెంట్ లో ఖచ్చితంగా కొట్టేలా ఉంది కప్పు. పాపం మొగుడు ఎంకరేజ్మెంట్ లేక అలా ఉండిపోయింది గానీ నాకే ఇలాంటి పెళ్ళా ఉంటేనా. కావాలా? తీసుకో, వద్దు. తీసుకోవయ్యా. వద్దండి. నీ పక్కింటోడి పెళ్ళ ఉంటే ప్రతి వాడికి పొలారెడ్డి స్వీట్. ఎలా? నేను చెప్పేది కూడా అదే. పక్కింటోడు పెళ్ళా ఉంటే అంత తీపి ఎందుకని? నేను చెప్పిందే తిరిగి నాకు చెప్తావేంటి? టిట్ ఫట్ టాటు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అసలు నీ క్యారెక్టర్ ఏంటి? నా వంక కన్నెత్తి చూడటానికే భయపడేదానివి నా మీదే కౌంటర్లు వేస్తున్నావంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గేమ్ ఓవర్. ఎవరి గేమ్ ఓవర్? మెట్లు పైకుండలు కిందకి ఎవడు పెట్టాడు? ఏంటి అలా బ్యాలెన్స్ తప్పావు? లైఫే బ్యాలెన్స్ తప్పిందిరా. తాగొచ్చావా? వచ్చే ముందు తాగాను. పిలిస్తే కంపెనీ ఇచ్చేవాడు కదా. అంత కష్టం ఏమొచ్చింది? ఏం లేదు, నాకు పెళ్ళి 7 ఏళ్ళు అయింది. అందుకే తాగేలా. చాలా మందికి పెళ్ళి 20 ఏళ్ళు అవుతుంది. ఆలు ఇలా తాగుతారా? ఏయ్, నువ్వు వెళ్ళరా. నువ్వు ఇట్రా రా, చెప్తాను. ఎందుకురా తాగడం? పెళ్ళైన ప్రతి మగాడు 7 ఏళ్ళు అయిన తర్వాత 7 ఇయర్స్ ఇచ్చాను వచ్చి పెళ్ళాం మీద బోరు కొట్టేసి ఇంకొక ఆడదానంట పడతాడు. అంటే నీ పెళ్ళ మీద నీకు బోర్ కొట్టిందా? అయితే పర్లేదే, రివర్స్ లో నా పెళ్ళానికి నా మీద బోరు కొట్టింది. అంటే నీ ఉద్దేశం నీ పెళ్ళానికి మరొకటి మీద? ఎస్. కానీ ఈ విషయం మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయద్దు. అది గనక గుర్తొచ్చిందంటే నా గుండె గండిపేట చెరువైపోతుందిరా. నేను ఇలా అంటున్నాను అనుకోవద్దు. నేను మీ ఇంటికి వచ్చి మీ ఆవిడని చూసినప్పుడు నీకు కూడా అదే అనుమానం ఛీ, ఛీ, అది కాదు. వచ్చిందా? అలా కాదు. నువ్వేదో తప్పు చేసినట్టు, బాధ పెట్టినట్టు, అందుకే మీ ఆవిడ నీ మీద కసి తీర్చుకున్నట్టు అనిపించింది. పిచ్చన్నా, అది కసి కాదురా, కామం. చచ్చా, నాకు అలా అనిపించలేదు. ఒకవేళ అదే నిజమైతే అంత చీప్ గా బట్టతలా బాన పట్టుకొని కోరుకుంటుందా? కదా ఆ. కదా, అందుకే తాగాను రా, అందుకే ఒరే రాఘవ, నువ్వు చెప్పు, వాడు నాకంటే పర్సనాలిటీగా ఉండి నాకంటే అందగాడైతే సరే, పోటీలో మనం వెనకబడ్డా. పోటీ పడ్డానికి ఇదేమన్నా పెళ్లి చూపులా? కాదు కదా, మరి ఆ బట్టతల బాన పట్టగానే ఎందుకు కోరుకుంటా? తగ్గించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది. డోంట్ వరీ, బీ హ్యాపీ. అందుకే మేము ఉన్నాం. థ్యాంక్ యూ మిస్టర్ కస్టమర్. నీ బట్టతల బాన పొట్ట పోగొట్టి నీకు కాస్త కండ తెప్పించి కలర్ రప్పించి నిన్ను యంగ్ బాయ్ ని చేయడానికే మేము ఈ పార్లర్ పెట్టుకుంది ఇక్కడ. అయితే నేను ప్రొసీడ్ అయిపోవచ్చా? ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్మిషన్. వీడికి ఏమేమి కట్ చేయాలి అన్ని కట్ చేసి చేస్తారా? అదేంటి మన అవతలకి వెళ్ళి మాట్లాడదాం. కటింగ్ అంటాడండి? ఏం కట్ చేస్తారు? చూడలేదు అంటున్నాడు, వదిలేయండి. ఆగిపో, లేకపోతే ఫైర్ చేయాల్సి వస్తుంది. పబ్లిక్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు? ఐఎమ్ సారీ పబ్లిక్, సమయానికి వచ్చాం. థ్యాంక్ యూ, కూర్చో. వాడు ఎందుకు అలా పరిగెడుతున్నాడు? బెజవాడలో ఉద్యోగం వచ్చిందంట. దానికి పరిగెత్తుకెళ్ళాలా? కాదు, మర్డరర్ దొరికే వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చాను. దాంతో వాడు పరిగెడుతున్నాడా? అవును,
వాడిని నమ్ముకొని అనేక చోట్ల అప్పులు చేసి మరి వాడి కోరికలు తీర్చాను. అందుకని కాల్చి పారేస్తాను. ప్రయోజనం? మర్డర్ చేసింది వాడేనని, పారిపోతుంటే ఎన్కౌంటర్ చేశానని చెప్తాను. ఇంతకాలానికి నీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. కాల్ చెయ్యి, దాంతో కేసు క్లోజ్ అయిపోద్ది. నేను ఇంకో డ్యూటీకి షిఫ్ట్ అయిపోవాలి. పబ్లిక్ సపోర్ట్ ఉంటే నాకు ఇంకేం కావాలి? చెప్పేది విను, తీస్తాను. రేయ్, వాడు బస్సుకి పారిపోతాడు. కమాన్, చెప్పకుండా బస్ స్టార్ట్ చేసాడు రా. జీవితంలో అన్ని మనం అనుకున్నట్టే జరగవు. అప్పుడప్పుడు అనుకోకుండా ఎలా కూడా జరుగుతుంటాయి. అర్థం చేసుకోవాలి. అంతకుని కాల్చు. ముక్కోటి దేవతలారా, కాల్చాలంటే కళ్ళు తెరవాలి. కళ్ళు మూసుకున్నావేంటి? 25 సార్లు చూసిన గన్ను కాల్చడం ఇదే మొదటిసారి. కాన్ఫిడెంట్ గా కాల్చు. ఇలా తాగుతున్నాడు ఏంట్రా? వీడికి డ్రైవింగ్ రాదనుకుంటా. ఏడేళ్లు నాతో కలిసి కాపురం చేసావు. 7 సెకండ్లు నేను చెప్పేది వినవే. ఏంటి వినేది? డ్రైవింగ్ చేసేవాడు ఎవడో డేంజర్ ఫీల్ ఉన్నాడు. ముందు బస్ ఆపమని చెప్పండి. ఇక్కడ తేలవలసిన పాయింట్ అంతకంటే డేంజర్. ఈ పాయింట్ తేలే వరకు బస్సు ఆగదు. బస్సు నడిపేది ఎవడరా నీ అయ్యా? ఆపరే. బస్ ఆపమని చెప్పండి, చచ్చిపోతున్నా ఇక్కడ. కష్ట చావు. నాకు పెళ్ళైందని అబద్ధం చెప్పడం వల్ల కదరా ఇన్ని కష్టాలు చెప్పండి. ఏంటి మీకు పెళ్ళవడం అబద్ధమా? పచ్చి అబద్ధం. అదేమో నువ్వు నిజమని నమ్మావు. నమ్మిన దాన్ని ఊరుకోకుండా వాడి పెళ్ళాన్ని చూస్తాను తెలిసి పట్టుబట్టావు. అయ్యా, వాడినొక పట్టు పట్టు. కరెక్ట్ గా కాల్చవే. కళ్ళు నెత్తికెక్కా. రేయ్, ఎవరిని షూట్ చేస్తారా? ఎవరిని కూర్చోవచ్చు నీ అబ్బా. అయ్ బాబోయ్. కళ్ళు నెత్తికెక్కి వీడి కోసం సిరి చేత అబద్ధ పెళ్ళంగా యాక్ట్ చేయించాను. మహాతల్లి, అక్కడితో ఆగావా? ఆ అబద్ధాన్ని కూడా నమ్మావు. దాంతో ఈ చెత్తవద నోరు జారి సుబ్బారావుతో సిరికి అఫైర్ ఉందని ఇంకో అబద్ధం తెచ్చాడు. ఆ ఎఫ్ఐఆర్ కాస్త మిస్ఫైర్ అయింది. ఎన్నిసార్లు మిస్ఫైర్ చేస్తావు? మళ్ళీ మిస్టేక్ జరిగింది. నేను మిస్టేక్ చేసి వీడిని సుబ్బారావు చేశాను. అంతటితో నేను ఊరుకున్నానా? రెచ్చిపోయి పార్క్ లో డాన్స్ చేశాను. అది చూసి నువ్వు మరీ రెచ్చిపోయావు. ఎవరని అప్ప? నువ్వెవడా? బస్ ఆపరా బాబు, చచ్చిపోతున్నా ఇక్కడ. ఆపితే నేను సత్తాను. మన ఇద్దరిని కలపడానికి అడిగిన అబద్ధం వీళ్ళిద్దరి జంటలు విడదీసేదాకా వెళ్ళింది. ఎంత పొరపాటు జరిగింది. మిమ్మల్ని అనుమానించి అపార్థం చేసుకున్నాను. అందుకే భార్యాభర్తల మధ్యన గొడవ అయినప్పుడు అప్పటికప్పుడు కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడం మంచిది. భార్యాభర్తల మధ్యనే కాదు, లవర్స్ మధ్య కూడా ఓపెన్ డిస్కషన్ పెట్టుకోవడం మంచిది. బయట పడకూడదు. ఈసారి పడనివ్వను. ఏం జరుగుతుంది? పోలీస్ చేజింగ్. అబద్ధం ఆడవాళ్ళు వెతికి మరీ పట్టుకుని కాలుస్తున్నారు. వాళ్ళు కాల్చేదాకా మనం ఆగడం ఎందుకు? మనమే నిజాలు ఒప్పేసుకుని ఎవరికి వాళ్ళు బతికి బయటపడడం మంచిది. అయ్య బాబోయ్, ఈ డేంజర్ నుంచి బయటపడటం ఎలాగా? ఐఎమ్ సారీ. సారీ సిరి, నేను పార్కులలో చూసేసరికి ఆలోచన నచ్చి ఆవేశపడ్డాను. లేదండి, మీరే కాదు, ఏ మగడైనా అలా చూస్తే ఇలాగే అనుకుంటాడు. తప్పు నాదే. తప్పు ఎవరిది కాదు. ఇది అబద్ధానికి ఉన్న పవర్. అది అణుబాంబు కంటే పవర్ఫుల్. అది అణుబాంబు, ఆట బాంబు తయారు చేసుకోవచ్చు. బస్ ఆపండి. ఎందుకు ఆపావు జీపు? అరే అరే, అది కాలుతుందిరా, అది పేలుతుందిరా. తెచ్చాడు. జయ కృష్ణ ముకుంద మురారి. ఊదిన జాలిగాని జనం అంతా వింతగా మిమ్మల్ని చూస్తుంది అన్నాడండి. నెట్టబాకరా, కిరీటం కింద పడిద్దే. అసలు ఈ అవతారం ఏంటండి బాబు? కృష్ణ అవతారం. పరిత్రాణాయ సాధూనాం. అరే, కృష్ణుడు అంటే అంతా ఎన్టీఆర్ అంటారు గాని ఈ కృష్ణుడి గెటప్ లో
నేను ఎలా ఉన్నాను నీ కృష్ణుడిలో ఉన్నావు. అయినా కృష్ణుడికి మీసాలేటండి చండాలంగా. వెరైటీగా ఉంటుందని ఉంచేశాను. మీరు మనిషే వెరైటీలండి. ప్రపంచంలో ఏ థియేటర్ మేనేజర్కి లేని మేనరిజం మీకు ఉంది. అయినా హాలు ఏ సినిమా ఆడితే ఆ గెటప్ వేసి తిరుగుతారేటండి. చూసిన జనం అంతా మిమ్మల్ని పిచ్చోడు అనుకుంటున్నారు. పిచ్చి జనం. రే ఒక్క మాట అడుగుతా, నిజం చెప్పు. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఖైదీ సినిమా హీరో ఎవరు? చిరంజీవి, అన్నమయ్య, నాగార్జున, లక్ష్మీ నరసింహ, బాలకృష్ణ. కాదురా, అవన్నీ నేను వెయ్యవలసిన వేషాలు. వెండి తెర మీద వెలిగిపోవాలని ఎంతో ఉత్సాహంతో ఎర్రబస్ ఎక్కుచ్చాను. కానీ తొక్కేశారా, తొక్కేశారు. ఏంటి బస్సులోనా? కాదు, ఇండస్ట్రీలో. ఎప్పటికైనా వాళ్ళకు పోటీ వస్తానని నన్ను తొక్కేశారా. అయినా ఈ తప్పంతటికి కారణం ఆయనే లేరా? ఆయన ఎవరండి బాబు? మా బాబు. మిమ్మల్ని పుట్టించడమే తప్పంటారా? అది కాదురా, ఆయనే గనక ఆ రోజుల్లో సినిమాలో హీరో అయి ఉంటే నేను ఈ పాటికి అందరి చేత బాబు బాబు అని పిలిపించుకోపోయేవాడినా. తెర మీద వేయవలసిన వేషాలు బయట వేసేవాడిని. అయినా నాకు తెలియక అడుగుతాను, మీకు ఈ మేనేజర్ పోస్ట్ ఎవడిచ్చాడండి? ఈ థియేటర్ ఓనర్ దుబాయ్ లో సెటిల్ అవుతూ నమ్మకంగా ఉంటానని నన్ను మేనేజర్ చేశాడు. ఎక్కడో ఉండి చప్పట్లు కొట్టించుకోవాల్సిన నేను ఇక్కడ అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు మనం టికెట్ లేవటం లేట్ అయితే జనం మనల్ని కొట్టిలే ఉన్నారు. అదేటండి, ముందు బ్లూ ఫిల్మ్ లాగా వెనకాల ఆర్ట్ ఫిల్మ్ లాగా ఈ రంగు ఏంటి? తెచ్చిన రంగు ముందుకే సరిపోయిందిరా. అబ్బా, పుట్టుమచ్చ కూడా ఉంది. అవును, ఎన్టీఆర్ కూడా కరెక్ట్ గా ఇక్కడే ఉంటుంది కదా. ఇది ఇంకా పెద్దదిలేండి. సరిగా ఇది విను. ఎలా ఉందిరా నా శంఖారావం? మూల శంఖారావంలా ఉంది. నా గెటప్ బాగుందని నీకు జలసి? మామూలు జలసి కాదు, లాలా జలసి. టికెట్ల సంగతి ఏం చేశారు? చేస్తా, నేను చేస్తాగా. నిన్నెప్పుడికైనా నా అంతటి లేడీ ఆపరేటర్ చేస్తా. నిన్ను పిన్నిస్ బుక్ లోకి నేనెక్కిస్తాగా. చేస్తా ఇచ్చేస్తా అండమే గాని ఇంతవరకు నీ ప్రాజెక్టు మీద నువ్వేనిచ్చావేంటి? అయినా ఆపరేటర్ పోస్ట్ అంటే అంత ఈజీ అనుకున్నావా? ఆపరేషన్ చేసినంత కష్టం. ఈ ఆపరేషన్ కోఆపరేషన్ నాకేటొద్దు గాని ఈ థియేటర్ కి నన్ను మేనేజర్ చేసేద్దు. సీపుగా మేనేజర్ పోస్టా? అసలు నేను పిన్నిస్ బుక్ లోకి ఎక్కిస్తానంటే ఏంట్రా నువ్వు ఎక్కించేది నా శంఖం? నువ్వేంటే నీకు మేనేజర్ పోస్ట్ కావాలన్నా ఆపరేటర్ పోస్ట్ వద్దు. నిన్ను కింద క్లీనింగ్ చేయమంటే పైకొచ్చి కటింగ్ ఇస్తున్నావేంటి? అయినా మేనేజర్ గారు ఈ సీపర్ కట్తో నేను ఏకలేకపోతున్నానండి. పక్కన పరమేశి థియేటర్ లో మా ఎక్క కోసం గాలి మిషన్ కొనిపించారంట. అది మేట్ నొక్కితే చాలు దుమ్మంతా బుస్సుల్లో వెళ్ళిపోద్దంట. యాక్యూమ్ కేంద్రని అదొకటి కొనిపెట్టచ్చుగా. అట్టాగే కొనిస్తా గానీ ఇక నుంచి నీ పనులు కూడా వాడు చేస్తాడులేవే. నిన్ను పనుల నుంచి తీసేస్తున్నా. బాబు క్షమించండి. ఏంట్రా దాన్ని పనుల నుంచి తీసేస్తే నువ్వు ఫీల్ అవుతున్నావు? ఇక నుంచి మేమిద్దరం కలిసి బాగా పని చేసుకుంటాం. కలిసి విడివిడిగా పని చేసుకుంటాం. నువ్వు వెళ్ళు. ప్రభు ఎక్కడ? పైన. హ్యాట్స్ ఆఫ్ టు పెదరాయుడు. ఈ విసిడి డివిడీల కాలంలో కూడా ఇంకా మన థియేటర్కి విలువ ఉన్నదంటే ఆ విలువ మన థియేటర్ది కాదురా, థియేటర్కి వచ్చే ప్రేక్షకులది. బయట ఎన్నో సమస్యలతో సతమతమై థియేటర్కి వచ్చే ప్రేక్షకుడికి తొందరగా టికెట్లు ఇచ్చి వాళ్ళ సేత తీర్చాలి కానీ వాళ్ళకు మరో సమస్య కాకూడదురా. వాళ్ళ సేత తీర్చాలంటే మీరు సదాపాలి కదా, మళ్ళీ ఫీల్ అవడం ఒకటి. బాబు, ఎవరా ఆజానుబాహుడు? ఈ థియేటర్ మేనేజర్. ఏ అచ్చం పెదరాయుడులో ఉన్నాడే. ఆ గెటప్ వేసుకుంటే నువ్వైనా అలాగ ఉంటావు. నో, దేవుడు పర్సనాలిటీ అందరికి ఇవ్వడు. వాట్ ఏ బ్యూటిఫుల్, గ్రేట్ఫుల్, హార్ట్ఫుల్, గ్రేస్ఫుల్ పర్సనాలిటీ. పెదరాయుడిని తెర మీద చూద్దామని వచ్చాను. తెర ముందే చూశానన్న తృప్తి కలిగింది. అలాగని ఆయనకి వెళ్ళికావనుకో నీకు మిగిలేదు అసంతృప్తే. పూర్ ఫెలో. సార్, నిజంగా నా గెటప్ పర్సనాలిటీ అంత బాగున్నాయా? బాగున్నాయి కాబట్టి ఆ మోహన్ బాబు మిమ్మల్ని మోసం చేశాడు. మోహన్ బాబు నన్ను మోసం చేయటం ఏమిటి? అవును, మీ గెటప్ కాపీ కొట్టి పెదరాయుడు సినిమా తీశాడు. ఆ విషయం ఎవరికి చెప్పకుండా జనాన్ని మోసం చేశాడు. ఏదో మీ అభిమానం గాని. నో, ఇది నిజం. ఇట్స్ ఎ లై. థ్యాంక్ యూ. నాదో చిన్న కోరిక తీరుస్తారా? ఏమిటది? ఈ పెదరాయుడితో కలిసి ఆ పెదరాయుడిని చూడాలని ఉంది. దానికేం భాగ్యం, కలిసే చూద్దాం. మీ ఇద్దరిలో ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డని తండ్రి దగ్గర ఉంచాలి.
వయసు ఏంటి సార్ సినిమా చూడకుండా నన్నే చూస్తున్నారు? ఏ మాట కామాట. ఈ గెటప్ మోహన్ బాబు కంటే మీకే బాగా సూట్ అయ్యింది. మోహన్ బాబు కొంచెం పొడిగయ్యాడని నా ఫీలింగ్. ఇన్ఫాక్ట్ ఇన్నర్గా నాకు అదే ఫీలింగ్. కాకపోతే మీరు బయటపడ్డారు, నేను బయటపడలేకపోయాను. చూశారా? చాలా బాగుంది సార్. సార్ నేను బయటికి వెళ్తాను, నా బాక్స్ కొంచెం చూస్తుండండి. డోంట్ వరీ, నేనుండగా మీకేం భయం. వెళ్ళిరండి. అపరిచితులు పెట్టే తినుబండారాలు తిని మోసపోవద్దు. మేనేజర్. ఏంటి సార్, ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా? మనం ఏమరపాటుగా ఉంటే మనకు తెలియకుండా మన కడ్రాయర్లు కూడా కట్ చేసుకుపోయే వాళ్ళు ఉంటారు. అంతేలేండి, దొంగ వేధవాళ్ళు మీ పక్కన ఉండొచ్చు, నా పక్కన ఉండొచ్చు. అందుకేగా ఈ స్లైడ్ వేయించాం. ఇది చదివిన తర్వాత బుద్ధున్నవాడు ఎవ్వడు మోసపోడు. పైగా నేనుండగా ఎవ్వడిని మోసపోరు మనం. తీసుకోండి. ఆ మాటకొస్తే నేను మీకు అపరిచితున్నే కదా. యు ఆర్ మై ఫ్యాన్. తనండి. సిగురేసే మొగ్గేసే సొగసంతా పుత పూసే. పెదరాయుడు పేదరాయుడు అయిపోయాడు. ఏట్రా పనులన్నీ మానేసి జూలు జంతువు చూసినట్టు నన్ను చూస్తున్నారు? జంతువుని బట్టలు లేకుండా చూడొచ్చు, కానీ మిమ్మల్ని చూడలేకపోతున్నాం. ఏంట్రా ఒకసారి కిందకి చూసుకోండి. ఏముంది అక్కడ? ఇదేంటి నెత్తి మీద ఉండవలసిన టోపిక్ కింద ఉంది? ఏంట్రా నువ్వు 25 సినిమాలు డైరెక్షన్ చేసావంటే, అరే డైరెక్షన్ చేయడం అంటే బజ్జీలు చేయడం కంటే ఈజీ అనమాట. బజ్జీలు చేయడం కష్టం కదా గురుగారు. దర్శకత్వం చేయడం నీకేమవుతురా? నీకు బజ్జీలు పిండి కలపడం రాదు. డైరెక్షన్ చేయాలంటే చాలా మంది దగ్గర పని చేయాలంట. ఏడా పని చేయలేదు కాబట్టి శాటిలైట్ సినిమా తీశాను గురుగారు. అరే పాపారావు, బజ్జీ బోండా అని కేకేసి అమ్ముకోవడమే నీకు చేత కాదే. బజ్జీ అనమంటే బజ్జీ అంటావు, బోండా అనమంటే ఓండా అంటావు. నువ్వు పెట్టా సినిమా తీసావురా. నా నచ్చే నాకు కలిసి వచ్చింది గురుగారు. కొంతమంది అరవ వాళ్ళు అనుకుని, కొంతమంది మలయాళం వాళ్ళు అనుకుని నాకు అవకాశం ఇచ్చారు. అంతేలేరా, మనోళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తారు? పొరుగుంటి పుల్లకూర రుచి కదా. 20 ఏళ్లుగా ఈ బజ్జీల బండితో నెట్టుకొస్తున్నాను రా. బాగుపడటానికి ఏదన్నా ఉపాయం చెప్పరా? కందులు ఒడ్లు బాగా పండే మంచి పల్లెటూరు చూసుకోండి. అక్కడ నాటక సమాజంతో లింకు పెట్టుకోండి. మీరు పెద్ద దర్శకులని బిల్డప్ ఇవ్వండి చాలు. అరే పాపారావు గారి దగ్గర నువ్వు వచ్చి చాలా కాలం అయింది. గురుగారు, సినిమా పిచ్చున్న వాళ్ళు ముందుగా మీ దగ్గరకు వస్తారు. అరే నువ్వు మామూలుగా మాట్లాడితేనే అర్థం కాదు. గారి దగ్గర మాట్లాడితే ఇంకేం అర్థమైంది? అది పక్కన పెట్టి మామూలుగా మాట్లాడు. ముందుగా సినిమా పిచ్చున్న వాళ్ళు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి మీరు డైరెక్ట్ చేసి ఒక శాటిలైట్ సినిమా తీయండి. సినిమా ఒక్కింటికి కనీసం 2 లక్షలు తక్కువ కాకుండా మిగులుతాయి. 2 లక్షలా? అరే వర్కౌట్ అవుద్దా? సినిమా పిచ్చి లేని వాడు ఎవరుంటాడు గురువు గారు? వాళ్ళందరి బలహీనతల్ని మీరు సొమ్ములు చేసుకోవడమే. అరే పాపరావు, ఇట్లా తీసిన సినిమాలు ఆడతాయంటమా? ఆడితే నీ చెప్పు చేసుకుని కొట్టు. మీ ఇంట్లో వాళ్ళు చూడమను. మా నుమ్మే అయిపోతే అప్పుడు అడుగు. కానీ ఈ డబ్బులు నీకు వస్తాయి. ఏమోరా, నువ్వు చూస్తుంటే బాగానే ఉంది కానీ నాకు భయంగా ఉందిరా. నోటి దగ్గర కూడిపోద్దేమో. డేర్ చేస్తేనే ఫలితం. నీకున్న తెలివితేటకి ఇదే కరెక్ట్. కావాలంటే నా కారు కాసుకుంటూ నీకు కొంతకాలం ఇస్తాను. ప్రొసీడ్ అయిపోండి. అమ్మో, మరి నా బజ్జీ వ్యాపారం? అబ్బా ఇంకేం బజ్జీలు బండి గురువు గారు. 2-3 నెలల్లో మీరు కోటీతో అయిపోతారు. అంతేనటావా? ఆ దోగారావు సత్తిపండు ఇట్లాంటి సినిమాల మీద ఎంత సంపాదించారో మీకు తెలుసా? దోగారావు సత్తిపండ వాళ్ళు ఎవరురా? వాళ్ళు శాటిలైట్ సినిమాలకి దర్శక నిర్మాతలు. అబ్బా మీరేం ఆలోచించకండి. రేపే మంచి రోజు. మీరు ఫైనాన్స్ వేట బయలుదేరండి. అరే పాపారావు, పాలల్లో ముంచురా డికాషన్లో ముంచురా నీదే భారం రా. అరే మరెవరు దొరకకపోతే? బజ్జీల బండి ఉండనే ఉంది కదా. అరే సినిమాల్లోకి పోయి వెనక్కొచ్చినాడు బజ్జీ రమ్ముకోవడానికి కూడా పనికిరాడని మన టీవీలో చెప్తున్నారు లేరా. ఏం ఆలోచించకండి గురువు గారు. శాటిలైట్ సినిమాలకి జై బోలో, శాటిలైట్ సినిమాలకి జై. బట్టలు ఎలాంటి వేసుకోవాలో తెలుసు కదా గురుగారు. అరే 20 ఏళ్లుగా సినిమా వాళ్ళకి బజ్జీలు అమ్ముతున్నాను. నాకు తెలియదంటారా ఎటువంటి గుడ్డలు వేసుకోవాలను? తెల్ల చొక్కా వేసుకోవాలా, తెల్ల ప్యాంట్ వేసుకోవాలా, తిరణాలను అమ్ముతారే కళ్ళజోడు అది పెట్టుకుని తెల్ల చెప్పులు వేసుకోవాలా, సెల్లో బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా. హలో రామారాయుడు గారు, ఏ నారాయణరావు గారు, దాసనారాయణరావు గారు బాగున్నారా? మాకు తెలుసులేవో ఎంతమందిని చూసాం సినిమా వాళ్ళని. అట్నేరా పాపారావు, పొద్దున్నే బయలుదేరతా. బాగా కందులు ఒడ్లు బండే ఊరు చూసుకుంటా, సరేనా? ఇప్పుడు మా గురువుగా అనిపించారు.
వస్తాను గురుగారు. ఇదిగో బంగారు 10 కార్లు కదా. అరే పోవయ్యా, సినిమాల్లో పోయేవాడు గార్లు ఎందుకు అమ్ముతాడు? పో పో పో. బలవాడుగా నువ్వు బండి ఎవడన్నా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అది బండి వ్యాపార పాటు గురించి ఎవడు చేస్తాడు? 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 1 2